హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న నుంచి తల్లికి వందనం నిధులు అయితే జమ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 15,000 అని కూటమి ప్రభుత్వం చెప్పింది. బట్ ఇప్పుడు మీ ఖాతాలలో మాత్రం 13,000 జమ చేస్తున్నారు. మిగిలిన 2,000 వచ్చేసి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి అయితే వినియోగిస్తున్నారు. అంటే 2,000 వచ్చేసి స్కూల్కి ఇస్తే 13,000 తల్లులకు ఇస్తున్నారు. ఒక్కరుంటే 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 39,000. ఈ విధంగా 1వ తరగతి నుంచి 11వ తరగతి వారి విద్యార్థులకైతే జమ చేస్తున్నారు. కొంతమందికి రాలేదు. ఎందుకు రాలేదు అంటే తల్లికి వందనంకి రూల్స్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు 10,000 మించకూడదు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే 12,000 మించకూడదు. మీకు రేషన్ కార్డు ఉండాలి. మీకు భూమి వచ్చేసి మాగాని 3 ఎకరాల లోపు, మెట్ట 10 ఎకరాల లోపు, ఆ 2 కలిపి 10 ఎకరాల లోపే ఉండాలి. కుటుంబ సభ్యులలో ఎవరికైనా 4 చక్రాల వాహనం ఉంటే అర్హత లేదు. ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దాని మీద బతుకుదెరువు ఉంటుంది కనుక. మీకు కరెంటు బిల్లు నెలకు 300 యూనిట్ల లోపు ఉండాలి. పురపాలిక పరిధిలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థిరాస్తి ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ తర్వాత పెన్షన్ పొందేవారు అర్హులు కాదు. పారిశుద్ధ కార్మికులకు మాత్రం వస్తుంది. మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడితే మీకు రాదు తల్లికి వందనం. లబ్ధిదారుల రాష్ట్ర గృహ డేటాబేస్లో ఉండాలి. విద్యార్థి ఉండి తల్లి డేటాబేస్లో లేకపోతే క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత మ్యాపింగ్ చేస్తారు. మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అయితేనే మీకు తల్లికి వందనం వస్తుంది. విద్యార్థులు 1 నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు గుర్తింపు పొందిన పాఠశాలలు, జూనియర్ కళాశాలలో చదువుతూ ఉండాలి. ఐటీఐ, పాలిటెక్నిక్, IIIT విద్యార్థులకు ఇది వర్తించదు. ఐటీఐ, పాలిటెక్నిక్, IIIT వాళ్ళకి రాదు. కనీసం 75% హాజరైతే ఉండాలి. ఇంటర్మీడియట్ 1వ తరగతి పిల్లలకు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలకు ప్రవేశాలు పూర్తి చేసిన తర్వాతనే ఆర్థిక సాయం చెల్లిస్తారు. అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి మీ డేటా మొత్తం గవర్నమెంట్కి అందిన తర్వాత మాత్రమే మీకు పైసలు పడతాయి. మీరు మీ గ్రామ వార్డు సచివాలయంలో అర్హుల జాబితా ప్రదర్శిస్తారు. మీరు వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు అర్హత ఉండి కూడా మీకు తల్లికి వందనం రాకపోతే గ్రామ వార్డు సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. ఇవండి రూల్స్. ఒకసారి ఎందుకు రాలేదనేది మీరు గమనించుకోండి. ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే మీకు పైసలు వస్తాయి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.